మొదటగా శ్రీజ సంజనాను ప్రతిపాదిస్తే మిగతా యజమానులు వెంటనే తను చెప్పిన కారణంతో ఏకీభవించి ఒప్పుకొని సంజన గారిని నిష్క్రమణకు అందరి ముందు ప్రతిపాదించారు. చెప్పిన కారణం నిజంగానే నాకైతే పరమ చెత్తగా అనిపించింది. తను కేవలం ఆట పట్టించడానికి నాకు వంట రాదు అని చెప్పింది. పదే పదే అలానే చేస్తుందని చెప్పినా తను ఇంకా అసలు వంటే చేయలేదు కాబట్టి రాదా లేదా అని పూర్తిగా తెలియక ముందే ఏదో అనేసుకొని దానిని సమర్థించుకునేందుకు అదనంగా చెప్పుకొచ్చిన కారణాలు ఇంకా చెత్తగా ఉంది. ప్రియా వచ్చి సంజన మైక్ ని దూరం పెట్టి బ్యాక్ బిచ్చింగ్ చేయడానికి చూస్తుందని చెప్పడం, మనీష్ అసలు మీరు నకారాత్మకతను అంటే నెగటివిటీని తీసుకొస్తున్నారని చెప్పుకొచ్చారు. మొదటి ప్రధాన కారణమే చెత్తగా ఉంది. ఇక మిగతా రెండు కారణాలు నాకైతే ఇంకా చెత్తగా అనిపించింది. సంజన ఇక వాదించుకోవాలని ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకొని బిచ్చింగ్ అనే పదాన్ని నాతో వాడకు అని గట్టిగా నిలబడి వాదించుకుంటున్నప్పుడు తన తోటి అద్దెదారి అని కూడా చూడకుండా కావాలనో లేక బిచ్చింగ్ అనేది తనకు పర్లేదనో ఫ్లోరా సైని గారు బిచ్చింగ్ అనే పదం పర్లేదు అని చెప్పుకొచ్చారు. తర్వాతే అర్థమైంది. నిన్న పెళ్లి సంభాషణప్పుడు సంజన ఫ్లోరాని ఫ్రీ బర్డ్ అని చెప్పింది. ఫ్లోరా హర్ట్ అయింది. బహుశా తనకు జరిగిన అన్యాయం వల్ల అయ్యుండొచ్చు, లేక ద్వంద్వ వైఖరి మాట అని కూడా అయ్యుండొచ్చు. ఆ తర్వాత సంజన నేను ఆ విధంగా అనుకోలేదు అని వివరించుకుని క్షమాపణ చెప్పింది అనుకుంటా. కానీ ఈ రోజు ఫ్లోరా నిన్న నువ్వు ఎలా ఫ్రీ బర్డ్ అని ద్వందార్థం ఉన్న పదాన్ని వాడావో అలానే వీరు కూడా బిచ్చింగ్ ని వాడారు అని చెప్పుకొచ్చారు. అది ఫ్లోరాకి సంజన మధ్య శత్రుత్వం లాగా మారిపోయింది. శత్రుత్వం లాగా పెరిగి ఈ రోజు పరాకాష్ఠకు చేరుకుంది. ఆ తర్వాత ఏమైందంటే షాంపూ కండిషనర్ స్నానం తర్వాత బాత్రూమ్ లోనే పెడితే శుద్ధంగా లేదని ఫ్లోరా, అందరూ వాడేదే కదా లోపలే ఉంటే ప్రతిసారి గుర్తు పెట్టుకుని తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు కదా అని, అలానే అందరూ వాడేది కాబట్టి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళినా పెద్దగా అభ్యంతరం ఉండకూడదు కదా అని సంజన వాదన. ఇక్కడ ఏది తప్పు ఒప్పు లేదు, రెండింటికి మంచి కారణాలే ఉన్నాయి. కావున అది పక్కన పెడితే ముందుగా శత్రుత్వం లాగా వచ్చింది కాబట్టి ఇద్దరు ఇక్కడ తగ్గకూడదని అనుకున్నారు. ఫ్లోరాకు అసలు తెలుగు కొంచెం కొంచెం వచ్చు. తను ఆంగ్లంలో ఐ నాట్ ఎ సర్వెంట్ అనే నినాదం ఎత్తుకునేసరికి మాట పెరిగిపోయి ఫ్లోరా ఏడ్చేసింది. తను సైనికుడు పవన్ కళ్యాణ్ కి వెళ్లి మొరపెట్టుకునేసరికి తను కూడా రంగంలో దిగి తన తరపున అలానే ఫ్లోరా తరపున బాగా వాదించుకున్నాడు. కొంచెం కోపంగానే ముందు చేశాడు, కానీ తెలివిగానే మాట్లాడాడు. కానీ ఇక్కడ పంతానికి పోతే మొత్తం అందరూ తనకు ఎదురుగా నిలబడ్డా తను ఎంత దూరమైన తీసుకెళ్లే మానసిక స్థైర్యం ఉందని సంజన ఈ రోజు చూపించారు. తనను ముందుగానే నిష్క్రమణలో పెట్టున్నా ఏదో తగ్గుండాలని కాకుండా తన పంతం తన ఆత్మస్థైర్యం ఏంటో అందరికి తెలిసేలా చేసింది. ఈ రోజు ఇద్దరు అమ్మాయిలు లేకపోతే ఆడవారు ఏడ్చారు. నిన్న కరుడు కట్టిన సైకోతత్వం ఉన్న హరీష్ కూడా మాట పడలేక ఏడ్చేశాడు. కానీ ఏ మాత్రం బెదురు వణుకు లేకుండా రండ్రా చూసుకుందామని అడ్డంగా అందరం మీద పడిపోతున్నా నిలబడింది సంజన. ఆ తర్వాత కార్యక్రమంలో జరిగిన నిష్క్రమణ ప్రతిపాదనలో కూడా తనుజ తనను ప్రతిపాదిస్తే దానిని బలపరుస్తూ కళ్యాణ్ మళ్ళీ వచ్చి తన వాదన వినిపించిన సంజన నిలబడింది భయపడకుండా. అది దమ్ముంటే. తినకు బయట ఓట్లను సమీకరించే సత్తా ఉందో తెలియదు కానీ తిను చాలా గట్టిది. తిను బిగ్ బాస్ లో ఎక్కువ రోజులు కొనసాగాలని నేను అనుకుంటున్నాను. మీ తెలుగు విశ్లేషకుడి శ్రేణి ఫలిత ఫలకంలో అగ్రశ్రేణిలోకి సంజన గారిని పంపుతున్నాను. ఏంటి నిష్క్రమణలో ఉంటున్నా కూడా నేను అగ్రశ్రేణిలో పంపుతున్నాను.